తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక అసెంబ్లీలో బల నిరూపణకు సంబంధించిన పరిణామాల మధ్య అన్నా డీఎంకేలో తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత విభేదాలు బయటపడడంతో తమిళ రాజకీయాలు హీటెక్కాయి. అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా నేతలు షణ్ముగం, వేలుమణి గలం విప్పినట్లు సమాచారం. వీరి ఆధ్వర్యంలో 24 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక వర్గం ఏర్పడినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రెబల్ ఎమ్మెల్యేలు సాయంత్రం సీఎం విజయ్ ను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం స్పీకర్ ను కలిసి విజయ్ కు మద్దతిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. అదే సమయంలో అన్నా డీఎంకే అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పదవులకు పళనిస్వామి రాజీనామా చేయాలని చీలిక వర్గం డిమాండ్ చేస్తోంది. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఈ వర్గం అన్నా డీఎంకే నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. இந்த கட்சி காப்பாற்றப்பட வேண்டும், புத்துயிர் கொடுக்கப்பட வேண்டும், மீண்டும் அம்மாவுடைய ஆட்சி அமைய வேண்டும், புதிதாக நாம் கூட்டணி அமைக்க வேண்டும் என்ற நிலைப்பாடை எடுத்தோம். அதன்படி தீர்மானத்தின்படி மக்கள் தீர்ப்பை ஏற்று இன்றைக்கு வெற்றி பெற்றிருக்கிற முதலமைச்சராயிருக்கிற தமிழக வெற்றி கழகத்தினுடைய தலைவரை அந்த ஆட்சியை ஆதரிப்பது என்று அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகம் சட்டமன்றத்துடைய கூட்டத்திலே தீர்மானம் நிறைவேற்றப்பட்டு முடிவெடுக்கப்பட்டது. இரண்டாவதாக சட்டமன்றத்துடைய அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்துடைய சட்டமன்றத்தினுடைய குழுவினுடைய தலைவராக எங்களுடைய கட்சியினுடைய தலைமை நிலைய செயலாளர் முன்னாள் அமைச்சர் திரு எஸ்.பி. வேலுமணி அவர்களை சட்டமன்ற குழு தலைவராக தேர்ந்தெடுக்கப்பட்டிருக்கிறார். கொரோனாவாக டாக்டர் சி. விஜயபாஸ்கர். బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక అసెంబ్లీలో అయితే బల నిరూపణకు సంబంధించిన పరిణామాల మధ్య అన్నా డీఎంకేలో తిరుగుబాటు స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత విభేదాలు బయటపడడంతో తమిళ రాజకీయాలు అయితే హీటెక్కాయి. అన్నా డీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి వ్యతిరేకంగా నేతలు షణ్ముగం, వేలుమణి గలం విప్పినట్లు సమాచారం. ఇక వీరి ఆధ్వర్యంలో 24 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక వర్గం ఏర్పడినట్లు రాజకీయ వర్గాలు అయితే చర్చ జరుగుతోంది. మరి ఈ రెబల్ ఎమ్మెల్యేలు సాయంత్రం సీఎం విజయ్ ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనంతరం స్పీకర్ ను కలిసి విజయ్ కు మద్దతిస్తున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. అదేవిధంగా అదే సమయంలో అన్నా డీఎంకే అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ పదవులకు పళనిస్వామి రాజీనామా చేయాలని కూడా చీలిక వర్గం డిమాండ్ చేస్తోంది. ఇక పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఈ వర్గం అన్నా డీఎంకే నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. రైట్ కి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. మరింత సమాచారం ఫోన్లలో. ఎస్ గోపీనాథ్, మొత్తానికి తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణ ఉండడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, మొత్తం మీద ట్విస్టుల మీద ట్విస్టులు. అంటే నిన్న మొన్నటి వరకు కూడా టీవీకే పార్టీ విజయ్ కి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నో రకాల ఇబ్బందులు రావడం జరిగింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మద్దతు కట్టడానికే నానా రకాలుగా ఇబ్బందులు పడ్డాడు. అలాంటిది ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఈ రోజు బల నిరూపణ జరగబోతోంది. ఇప్పటికే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా మరి కాన్స్టిట్యూషన్ లో జరగబోతోంది. అయితే ఈ లోపల అన్నా డీఎంకేలో చీలిక వర్గం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. పళనిస్వామికి వ్యతిరేకంగా అంటే గత వారం 10 రోజుల నుంచి కూడా గలం వినిపిస్తూ వస్తున్నారు షణ్ముగం, వేణుమణి. సరే, వీళ్ళు ప్రస్తుతానికి మొత్తం దాదాపుగా 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేల వరకు కూడా 27 ఎమ్మెల్యేల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్నా డీఎంకే నుంచి బయటకు వచ్చి టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు అంటే తమిళనాడు ప్రజలు పూర్తి స్థాయిలో కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చారు. టీవీకే పార్టీ అధికారంలో ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తమ నియోజకవర్గాల్లో కావచ్చు, లేదంటే రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నామంటూ కూడా వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. అదే విధంగానే పళనిస్వామి పైన సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. పళనిస్వామి నిర్ణయాల వల్లనే పార్టీ అన్నా డీఎంకే పార్టీ భ్రష్టు పట్టిపోయింది. పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్నికల్లో ఓటమి చెందడానికి ఏదైతే పళనిస్వామి ప్రధాన కారణం. అదే కాకుండా అంటే అనిశ్చితి, ఒకవైపు రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీ ఎన్నో రకాల ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ప్రజలు అంటే ప్రజలకు సంబంధించినటువంటి తీర్పు ఒకవైపు ఉంటే డిఎంకే పార్టీ తమ పార్టీకి సంబంధించి శత్రువు. అలాంటి పార్టీతో అధికారం కోసం కుమ్మక్కై అధికారం రావడానికి డిఎంకే పార్టీ, అన్నా డీఎంకే పార్టీ రెండు మనం కలవాలని పళనిస్వామి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం మేమందరూ కూడా వ్యతిరేకించిన కారణంగానే ఇవాళ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందువల్లనే పార్టీ నుంచి బయటకు వచ్చి మేము ప్రస్తుతం టీవీకే పార్టీకి మద్దతు తెలుపుతున్నాం.
భవిష్యత్తులో ఈ పార్టీ అంటే అన్నా డిఎంకే పార్టీ బలపడాలన్నా ఖచ్చితంగా ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పళనిస్వామి అంటే రాజీనామా చేయాలి, పార్టీ నుంచి కూడా ఆయన్ని బయటికి పంపాలంటూ కూడా వాళ్ళు సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇవాళ మరికొన్ని చర్చలు జరిగిన తర్వాత ఇవాళ సాయంత్రం లోపల పూర్తి స్థాయిలో కూడా టీవీకే పార్టీకి అంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా మద్దతు తెలపోతున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వంతో పాటు ముందడుగు వేసి ప్రభుత్వానికి అండగా ఉండి రాష్ట్ర అభివృద్ధితో పాటు వాళ్ళ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి కోసం మేము ముందుకెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇది ఒక సంచలనంగానే చెప్పొచ్చు. అన్నా డిఎంకే నుంచి ఇంతమంది రెబల్ ఎమ్మెల్యేలు బయటకు రావడం అనేది అంటే సంచలన విషయంగానే మనం చెప్పొచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.